కృష్ణముఖ్ చాప్టర్ నెంబరా చూడాలి కదా, అక్కడ కూర్చోండి, ఎదురుకుంటా చూడండి, మెల్లనైపోతే అక్కడ కూర్చోండి. हरिनाम संकीर्तन यज्ञ की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतः पदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। మిగతా వాళ్ళు సముద్ర పడుగునున్నటువంటి నగరాన్ని దర్శించడానికి వెళ్ళారా? పైనే ఉన్నారు కదా, సముద్రం అడుగునున్న నగరాన్ని దర్శించడానికి ఏమైనా కొంతమంది వెళ్ళారా అని అడుగుతున్నాను. లేదు కదా, ఇంకా ప్యాకేజ్ మొదలవ్వలేదు కాబట్టి అప్పుడే వెళ్ళకండి. హరే కృష్ణ. మనం ద్వారకా ధామంలో ఉన్నాం ఈరోజు. మరి చాలా ఇదొక మధ్య మన యొక్క భాగ్యం అన్నమాట. ఎందుకంటే ఇది దేశంలో ఉన్నటువంటి 4 ధామాల్లో ఒకటి. అంటే ఏదైతే 4 ధామ్ అని చెప్పి అంటారో, ఈ 4 ధామ్ ఏవైతే ఉన్నాయో అందులో ద్వారక ఒకటి.
ఇది పడమటి ధామం. అలాగే తూర్పున జగన్నాథపురి, దక్షిణంలో రామేశ్వరం, ఉత్తరాన బద్రీనాథ్. ఇవి 4 ధామాలుగా చెప్పబడతాయి. శంకరాచార్యుల వారు ఈ 4 ప్రదేశాల్లో కూడా 4 మఠాలను స్థాపించడం జరిగిందనమాట. చతురామ్నాయ మఠాలు అని చెప్పంటారు. మీరు మందిరంలోకి వెళ్ళి ఉంటారు. అక్కడ ఏదైతే మహామండపం ఉందో అక్కడ శంకరాచార్యుల వారి యొక్క పీఠం ఉంటుంది, చూసే ఉంటారు. ద్వారకా పీఠాధిపతి. మరి స్కంద పురాణం, భాగవత పురాణం, అలాగే విష్ణు పురాణం, మహాభారతం ఇవన్నీ కూడా మనకి వివరించేటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే శ్రీకృష్ణుడికి జరాసంధునితో సమస్య వచ్చి పడిందో, ఎందుకంటే జరాసంధుడు ఎవరంటే కంసునికి మామగారు, కంసుడు ఎవరు? కృష్ణుడికి మేనమామ. కాబట్టి కంసుడిని చంపాడని చెప్పి, అంటే జరాసంధుడు తన అల్లుడిని చంపాడని చెప్పి కృష్ణుడిపై దాడి చేస్తూ ఉంటాడు. ఇక్కడ మథురపై మళ్ళీ దాడి చేస్తూ ఉండడంతో శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారంటే, ఈ మథురా నగర ప్రజలను సంరక్షించడం కోసం ఆయన ఈ యొక్క అరేబియా సముద్రం ఏదైతే ఉందో భారతవర్షపు పడమటి భాగాన, పడమటి తీరాన అక్కడ ఆయన ఒక నగరాన్ని ఏర్పాటు చేస్తాడు. అదే ఈ ద్వారకా నగరం. మరి కృష్ణుడు ఈ విశ్వకర్మ, దేవతల యొక్క శిల్పి విశ్వకర్మ యొక్క సహాయంతో ఆయన ఈ సముద్రంలో ఒక స్వర్ణ నగరాన్ని నిర్మాణం చేశాడు అనమాట. వాస్తవానికి మూల ద్వారక ఏదైతే ఉందో అది స్వర్ణ నగరం. మరి ద్వారక అనేటువంటి దానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ద్వారక అంటే ద్వారము అంటే తెలిసిందే, క అంటే మోక్షము అని అర్థం. చూడండి కదా, క అంటే మోక్షము అని అర్థం, అంటే ఇది మోక్ష మార్గము అని అర్థం అనమాట. ఎందుకంటే మనకి కేశవ అనే పదం ఉంది. కేశవ అనే పదంలో మనం చూస్తే కేశవ, క ఈశ, అంటే క అంటే బ్రహ్మదేవుడు అనే అర్థం కూడా ఉంది. అలాగే ఈశ అంటే శివుడు అనేటువంటి అర్థం ఉంది. బ్రహ్మదేవునికి శివునికి కూడా ముక్తి కలిగించేటువంటి వాడు అని ఒక అర్థం ఉంది అనమాట. కాబట్టి ఇక్కడ ద్వారక అంటే ఏమిటి అర్థం ఏంటంటే మోక్ష మార్గము అని అర్థం. మరి శ్రీకృష్ణ భగవానుడి ద్వారకను ఆయన నిర్మాణం చేసినప్పుడు ఆయన ఎంతో సమృద్ధవంతమైనటువంటి దివ్యమైనటువంటి నగరాన్ని, ఎన్నో రాజభవనాలు, అలాగే సౌధాలు, మందిరాలతో దీన్ని నిర్మించాడు. ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ సముద్రం నుండి ఆయన ఈ భూమిని స్వీకరించడం జరిగింది. సముద్రం నుండి ఈ భూమిని స్వీకరించాడు, అంటే సముద్రం వెనక్కి వెళ్ళింది ఆయన కోసం. మరి మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అయితే కొంతమంది, అంటే భాగవత సాంప్రదాయం ప్రకారం కృష్ణుని యొక్క ఏర్పాటు చేత, కృష్ణుని యొక్క స్వ ఇచ్ఛ చేత ఇది మళ్ళీ సముద్ర గర్భంలో కలిసిపోయింది. మరొక వివరణ అంటే లౌకికమైనటువంటి దృష్టి, ఇది కూడా శాస్త్రాల నుండి. శాస్త్రాల్లో మనకి లౌకిక దృష్టి ఉంది, అలాగే ఆధ్యాత్మిక దృష్టి కూడా ఉంది. ఆధ్యాత్మిక దృష్టి ఏమిటంటే అది కృష్ణుని యొక్క ఇచ్ఛ. లౌకిక దృష్టి ఏమిటంటే గాంధారి శాపం ఇచ్చిందని చెప్పి, ఎందుకంటే తన యొక్క పుత్రులందరినీ సంహరింపజేశాడని చెప్పి కోపంతో గాంధారి శాపం ఇవ్వడం వల్ల యదువంశం అంతా నాశనమైందనేది ఒక దృష్టి. కానీ మనం భాగవత దృష్టిని స్వీకరిస్తాం, లౌకిక దృష్టిని కూడా స్వీకరిస్తాం. ఎందుకంటే కృష్ణుడే ఆ లౌకిక దృష్టిని కూడా ఏర్పాటు చేశాడు. దేనికోసం? అసురులను విమోహితులను చేయడం కోసం. మరి కృష్ణుడు ఎప్పుడైతే నిష్క్రమించాడో ఈ భూమి మీద నుండి, ఈ ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది, ముందుగా భవిష్యవాణి చెప్పినట్టుగానే. కాబట్టి ఈ మత్స్య పురాణం, మహాభారతం కూడా చెప్తున్నాయి ఏ విధంగా కృష్ణుని యొక్క తిరోగమనం తర్వాత ఈ మహానగరం సముద్రం పాలైందనేటువంటి విషయం గురించి. మరి ఎప్పుడైతే కృష్ణుడు ఈ భూమిపై నుండి ఆయన నిష్క్రమించాడో ఈ ద్వాపర యుగం యొక్క సమాప్తి జరిగింది, కలియుగం యొక్క ప్రారంభం జరిగింది. ఈ ఆధునిక ద్వారక ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడున్నటువంటి అసలు ద్వారక లేదు, ఎక్కడుంది? సముద్ర పొడుగున. మీరు కనుక ఇప్పుడు మీరు వెళ్ళే ఉంటారు కదా, అక్కడ గోమతీ నది సముద్రంలో కలుస్తూ ఉంది, అది కూడా చూసారా వెళ్ళి? ఆ గోమతీ నది అలా వెళ్ళి సముద్రంలో కలుస్తుంటుంది కదా, ఆ సముద్రంలో కలిసే చోటును చూస్తే సముద్రనారాయణ స్వామి ఆలయం ఉంటుందన్నమాట. ఆ చివరన ఉన్నటువంటి ఆలయాన్ని సముద్రనారాయణుడు అని చెప్పంటారు.
ఆ సముద్రనారాయణ ఆలయానికి వెనువెంటనే అక్కడ కిందకి సముద్రంలోకి వెళ్ళినట్లయితే అక్కడి నుంచి ద్వారకా నగర ఆనవాళ్ళు కనిపిస్తాయి. పూర్వం ఎవరైతే పిఎన్ ఓక్ అనేటువంటి సివి రావు అనేటువంటి కొంతమంది భారతీయ శాస్త్రజ్ఞులు, సముద్ర శాస్త్రజ్ఞులు, సముద్ర పురాతత్వ శాస్త్రవేత్తలు వాళ్ళు వెళ్ళి లోపల ఈ యొక్క ఆనవాళ్ళని కూడా కనుగొన్నారనమాట. ఒక మహానగరం అనేది ఉంది. ఇప్పటికీ కూడా ఎవరైనా దాని గురించి అనేకమైనటువంటి డాక్యుమెంటరీలు, వీడియోలన్నీ కూడా తయారు చేయబడ్డాయి. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆలయం ఏదైతే ఉందో ద్వారకాధీష్ మందిరం అని చెప్పి అంటాం. దానిని జగత్ మందిర్ అని కూడా అంటారు. జగత్ మందిర్ అని కూడా అంటారు. అది వాస్తవంగా ఆ ప్రదేశంలో వజ్రనాభుడు ఆలయాన్ని నిర్మించాడు. వజ్రనాభుడు ఎవరంటే శ్రీకృష్ణుని యొక్క మునిమనువుడు. ఆయన వాస్తవంగా అక్కడ ఆలయాన్ని నిర్మించాడు అనమాట, వజ్రనాభుడు. అయితే కాలక్రమంలో కొన్ని వందల సంవత్సరాలకి మళ్ళీ శిథిలం అయిపోతుండడం, మళ్ళీ నిర్మాణం చేయడం, ఇలా ఎన్నోసార్లు ఆ మందిరం అది శిథిలం అవ్వడమో, లేకపోతే దాని మీద విదేశీ శక్తులు దాడి చేయడమో, లేకపోతే పునర్నిర్మాణం చేయడమో ఇలా జరుగుతూనే ఉందన్నమాట. కానీ వైష్ణవులకు ఇది చాలా అత్యంత ముఖ్యమైనటువంటి ప్రదేశంగా మనకి ఉంది. ఎందుకంటే ఇది 4 ధామాల్లో ఒకటి కాబట్టి. అలాగే ఇది సప్త మోక్షపురులు ఏవైతే ఉన్నాయో, మోక్షాన్ని ఇచ్చేటువంటి 7 పురాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒకటిగా కూడా చెప్పబడుతుంది. తర్వాత మనకి ఇవన్నీ కూడా విషయాలు ఉన్నాయి. అయితే ఈ ద్వారకా ప్రదేశంలో ముఖ్యంగా మనం సందర్శించాల్సినటువంటివి ఏమిటంటే ఈ జగత్ మందిర్ ఏదైతే ఉందో, మీరందరూ దర్శించారు కదా జగత్ మందిరం. ఆ జగత్ మందిరం అది ముఖ్యమైనటువంటి దర్శించాల్సింది. దానిని అంటే దీనికి ముందున్నటువంటి నిర్మాణం 2000 సంవత్సరాల క్రితం చేయబడింది. ఇప్పుడు మీరు చూసేటువంటి నిర్మాణం ఏదైతే ఉందో ఇది చాళుక్య శైలిలో 15-16 శతాబ్దాల మధ్యలో దీన్ని నిర్మించారనమాట. ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో అది. మందిరం పైన ఉన్నటువంటి జెండా ఏదైతే ఉందో దాన్ని ప్రతిరోజు కూడా మారుస్తూ ఉంటారు. ఎలాగైతే జగన్నాథపురిలో మారుస్తారు, అలాగే మన సోమనాథులు కూడా మారుస్తారు, ఇక్కడ కూడా మారుస్తారు. అది 57 గజాల పొడుగు ఉంటుందన్నమాట ఆ జెండా. ఇక తర్వాత ఈ ద్వారకాధీష్ మందిరం తర్వాత దర్శించాల్సినటువంటి అంటే సేవించాల్సినటువంటి మరొక క్షేత్రం ఏంటంటే రుక్మిణీదేవి మందిరం. ఆ రుక్మిణీదేవి మందిరం ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ద్వారకాధీష్ మందిరానికి. ఆ రుక్మిణీదేవి ఉన్న మందిరంలో చుట్టూ అంతా కూడా ఎడారిలాగా ఉంటుందన్నమాట. అందుకని అక్కడ వెళ్ళిన వారందరూ కూడా ఏం చేస్తారంటే నీటి దానం చేస్తుంటారు, మంచినీటి దానం. అక్కడ ఎంతమంది సాధువులు ఉంటారు, వాళ్ళందరికీ అది అక్కడ ప్రత్యేకించి అక్కడ రుక్మిణీదేవి ఆలయం ఉంటుంది మనకి. ఎందుకంటే దూర్వాసుడు రుక్మిణి శ్రీకృష్ణులను శపిస్తాడనమాట, మీరిద్దరు కూడా దూరంగా జీవించండి అని కొన్నాళ్ళ పాటు. అందుచేత రుక్మిణీదేవి కొంచెం ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళి జీవిస్తుంది అనమాట. అక్కడే రుక్మిణి మందిరం అనేది ఉంది. అలాగే శంకోధర ద్వీపం అని చెప్పి అంటారు, దానినే బేట్ ద్వారకా అని చెప్పి అంటారు. అది ఇక్కడ నుండి మనకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది కృష్ణుని యొక్క నివాస స్థలంగా చెప్పబడుతుంది అనమాట, ఆ బేట్ ద్వారకా అనేటువంటిది. అది ఇక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ వల్లభాచార్యుల వారు నిర్మాణం చేసినట్టుగా చెప్పబడేటువంటి ఒక మందిరం ఉంది అక్కడ. అది మనం వెళ్ళినప్పుడు చూస్తాం. హవేలీ అని చెప్పి అంటారు. వల్లభాచార్య నిర్మించే ఆలయాలన్నీ కూడా హవేలీలు అనమాట. హవేలీలు అంటే మండువాలు అంటాం కదా మన వైపు. మన వైపు ఏంటంటే మనకి కింద నేల అంతస్తులోనే మండువా ఉంటుంది. కానీ హవేలీలు అనేవి 2-3 అంతస్తులు మండువాలు అనమాట పైకి. హవేలీ నిర్మాణ స్థాయిలో ఉంటుంది. అక్కడ రుక్మిణి, రాధా, సత్యభామ, లక్ష్మి, దేవకి వీళ్ళందరి యొక్క ఆలయాలు కూడా ఉంటాయి. అలాగే సమీపంలో బేట్ ద్వారకాకి వెళ్ళేటువంటి మార్గంలోనే 18 కిలోమీటర్ల దూరంలో మనకి నాగేశ్వర జ్యోతిర్లింగ మందిరం ఉందన్నమాట. ఇది 2వ జ్యోతిర్లింగ మందిరం. దాన్ని కూడా అందరూ కూడా సందర్శిస్తూ ఉంటారు. అలాగే గోమతి స్నానఘట్టం, అది మధ్యాహ్నం అందరూ కూడా గోమతి, ఇది చక్కగా బాగుంటుంది. గోమతి ఘట్టం మీరు చూసే ఉంటారు, చక్కగా మెట్లు అవి ఉంటాయి, నీరు కూడా చాలా చక్కగా ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఎలా ఉందో నేను రాలేదు ఈరోజు. సముద్రం నుంచి నీరు లోపలికి వస్తూ ఉంటుంది, బాగుంటుంది. అందరూ కూడా స్నానం చేసి వెళ్ళొచ్చు. అనేకమైనటువంటి ఉపాలయాలు ఉంటాయి ఆ నది ఒడ్డున, మీరు చూడొచ్చు. అలాగే ఒక వంతెన ఉంటుంది ఈ పక్క నుంచి ఆ పక్కకి, దాన్ని సుధామ సేతు అని చెప్పి అంటారు. మరి అది ద్వారకాధీశ మందిరాన్ని అలాగే
5 బావుల తీర్థం అనేది ఒకటి ఉంటుంది అనమాట. అవతలకు దాటితే సముద్ర పుట్టున 5 బావులు ఉంటాయన్నమాట. పంచ్కుయి క్షేత్ర అని చెప్పంటారు. ఆ ప్రదేశం ఉంటుంది. అక్కడి నుంచి మనం ఆ పంచ్కుయి క్షేత్రాన్ని అక్కడ వెళితే అక్కడి నుంచి మనకి సముద్రం అలాగే మందిరం కూడా చాలా అద్భుతమైన విధంగా కనిపిస్తాయి అన్నమాట. ఆ పక్క నుంచి మనం చూస్తే అది కూడా ఒకటి ఉంది. అలాగే మనకి దగ్గరలో ద్వారక నుంచి 20 కిలోమీటర్ల దూరంలో గోపీ తలావ్ అనేటువంటి ప్రదేశం ఉంటుంది. గోపీ తలావ్ అంటే ఇప్పుడైతే అర్జునుడు మనం చూడొచ్చు భాగవతం మొదటి స్కందంలో ఈ కృష్ణుని యొక్క భార్యలందరినీ కూడా కృష్ణుడు తిరోగమనించిన తర్వాత వారిని హస్తినాపురానికి తీసుకొద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే మధ్యలో మళ్ళీ కృష్ణుడే గొల్లవారి రూపంలో విస్తరించి ఆ భార్యలందరినీ అపహరిస్తాడనమాట. అయితే వారందరూ కూడా ఒక తటాకంలో వాళ్ళందరూ కూడా ప్రవేశిస్తారు, అంతర్ధానం అవుతారు. ఆ ప్రదేశాన్ని గోపీ తలాబ్ అని చెప్పి అంటారు. గోపికలు ప్రవేశించినటువంటి చెరువు. అక్కడ నుంచే మనకి గోపీచందనం, మనం ధరించేటువంటి గోపీచందనం ఏదైతే ఉందో అక్కడి నుంచే వస్తుందన్నమాట. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ దేవాలయాలు, గౌడీ వైష్ణవ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఈ యొక్క గోపీ చందనం అనేది అక్కడి నుంచే వస్తుందన్నమాట. అలాగే మనకి ఈ రుక్మిణి హ్రదం అనేటువంటిది ఒకటి ఉంది. రుక్మిణీదేవి దుర్వాస ఋషి కోసం నీరు స్వీకరించినటువంటి ప్రదేశం అది ఒకటి ఉంది. అలాగే ఈ పంచకుయి తీర్థం అంటే దాటితే అవతలకు వెళితే పంచపాండవులు వారు ఏమంటారు దాన్ని, ప్రవాసంలో ఉండగా వారు నివసించారని చెప్పి చెప్తారనమాట. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇక తర్వాత మనం శ్రీమద్ భాగవతం నుండి ఈ ద్వారకా నగర నిర్మాణం గురించినటువంటి పారాయణ మనం చేద్దాం. ఇప్పుడు శ్రీమద్ భాగవతం 10వ స్కందం 50వ అధ్యాయంలో మనకి ఈ ద్వారకా నిర్మాణం గురించి చెప్పబడింది శ్రీకృష్ణుని చేత. అది నేను చదువుతాను ఇప్పుడు. కంసుని మరణము వలన అతని భార్యలిద్దరూ వితంతువులయ్యారు. వైదిక నాగరికతను అనుసరించి స్త్రీ ఎన్నడూనూ స్వతంత్రురాలు కాదు. బాల్యములో ఆమె తండ్రి రక్షణలో జీవించాలి, యవ్వనములో ఆమె భర్త రక్షణలో జీవించాలి. భర్త మరణించినప్పుడు ఆమె పెద్దవారైన పుత్రుల రక్షణలో నిలవాలి, లేదా పెరిగిన పుత్రులు లేకపోతే ఆమె తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళి ఆయన రక్షణలో వితంతువులుగా జీవించాలి. ఇది వైదిక విధానం. కంసునికి పెరిగిన పుత్రులు లేనట్లుగా గోచరిస్తుంది. అందుకే విధవరాండ్రైన అతని భార్యలు తమ తండ్రినే ఆశ్రయించారు. ఎవరు? కంసుని యొక్క భార్యలు. కంసుని రాణులైన వారి పేర్లు అస్థి, ప్రాప్తి. వారిద్దరూ మగధరాజు జరాసంధుని పుత్రికలు. నేటి బీహారు ప్రాంతమే నాటి మగధ రాజ్యం. ఇప్పుడు బీహార్ రాష్ట్రం ఏదైతుందో అది. ఇంటికి చేరుకున్న ఆ రాణులు కంసుని మరణానంతరము తమకు కలిగిన దీనస్థితిని తండ్రికి చెప్పుకున్నారు. తన కుమార్తెల దయనీయ స్థితిని వినగానే మగధరాజు జరాసంధుడు శోకగ్రస్తుడయ్యాడు. కంసుని మరణ వార్త వినగానే అతడు ధరణిని యాదవరహితముగా చేసే లక్ష్యాన్ని నిశ్చయించుకున్నాడు. అంటే అసలు యదువంశం అనేది లేకుండా నాశనం చేయాలని చెప్పి అనుకున్నాడు. ఎందుకంటే నా యొక్క అల్లుడిని చంపాడు కాబట్టి అని చెప్పి. కృష్ణుడు కంసుని వధించాడు కనుక పూర్తి యాదవ వంశాన్ని చంపాలని అతడు నిర్ణయించుకున్నాడు. వేల కొలది రథాలు, గుర్రాలు, ఏనుగులు, పదాతి సైనికులు ఉన్నట్టి పలు అక్షౌహిణీల సేనతో మధురా నగరముపై దాడి చేయడానికి జరాసంధుడు విస్తృతమైన ఏర్పాటు చేశాడు. 23 అక్షౌహిణుల సేనతో అతడు కంసుని మరణానికి ప్రతీకారం తలపెట్టాడు. మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణులు పాల్గొన్నారు. అంటే సుమారుగా 64 కోట్ల మంది పాల్గొన్నారు అన్నమాట. అర్థమవుతుంది కదా? అంటే ఒక అక్షౌహిణి ఎంత అవుతుంది? 18 అక్షౌహిణులు అంటే 64 కోట్ల మంది. ఒక అక్షౌహిణి అంటే ఎంత? మొత్తానికి జరాసంధుడు ఏం చేశాడు? పలు అక్షౌహిణీల సేనతో మధురా నగరంపై దాడి చేయాలని
జరాసంధుడు విస్తృతమైన ఏర్పాట్లు చేశాడు. 23 అక్షోహిణులు అంటే దాదాపుగా 100 కోట్ల మంది దగ్గర చూసుకోండి. 100 కోట్ల మంది సైన్యంతో అతడు కంసుని మరణానికి ప్రతీకారం తలపెట్టాడు. ఆ విధంగా అతడు తన సమస్త సేనాబలంతో మధురాపురాన్ని అన్ని దిక్కుల నుండి ముట్టడించాడు. ఒడ్డును ఏ క్షణమైనా ముంచివేయనున్న సముద్రములాగా గోచరించినట్టి జరాసంధుని అపారమైన సేనాబలాన్ని శ్రీకృష్ణుడు వీక్షించాడు. చూడండి, అంటే ముంచెత్తడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉందట. సముద్రం దగ్గర చూడండి ఎలా ఉంటుందో అలా. మధురాపురవాసులు భయభ్రాంతులు కావడం కూడా అతడు గమనించాడు. తమ అవతార కార్యము గురించి, ప్రస్తుతము తనకు ఎదురైన ఆ పరిస్థితిని చక్కదిద్దే విషయం గురించి అతడు ఆలోచించాడు. మగధ రాజ్యాన్ని తాను జయింపబోవుటలేదు కనుక మగధ రాజైన జరాసంధుని వధించడం వ్యర్థమని అతడు భావించాడు. ఎందుకంటే అతడు కోరుకున్న యుద్ధం కాదు. కృష్ణుడు కోరుకున్నాడు ఆ యుద్ధం చేయాలని. అతడికి ఏమన్నా మగధ రాజ్యాన్ని ఆక్రమించాలని ఏమన్నా ఉందా? లేదు. కానీ ఇది మీదకు వచ్చి పడింది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రపంచము యొక్క జనభారాన్ని తగ్గించడమే తన కార్యం. అందుకే అంతమంది సైనికులను, రథాలను, ఏనుగులను, గుర్రాలను ఎదుర్కొనే అవకాశాన్ని అతడు ఉపయోగించుకున్నాడు. జరాసంధుని సేన ఇప్పుడు ఆ దేవదేవుని ముందు నిలబడింది. ఆ సేనంతటిని వధించడానికి అతడు నిర్ణయించుకున్నాడు. సరే, నేను ఎలాగో వచ్చింది దేనికోసం? భూభారాన్ని నిర్మూలించడానికే వచ్చాను. కాబట్టి నేను వచ్చాను కాబట్టి ఈ మగధరాజైన జరాసంధుడిని చంపకూడదు. ఎందుకని అంటే వీడి సైన్యాన్ని నాశనం చేసి వీడిని బతికి వదిలేయాలన్నమాట. ఆ విధంగా చేస్తే ఏమవుతుంది? వీడు వెళ్ళి మళ్ళీ సైన్యాన్ని సమీకరించుకుని వస్తాడు. అందుకే ఉన్నాడు, సరే ఈ సైన్యాన్ని నేను చంపేస్తాను, మగధరాజు జరాసంధుడిని మాత్రం విడిచిపెడతానని అనుకున్నాడు. ఆ సేనంతటిని వధించడానికి అతడు నిర్ణయించుకున్నాడు. తద్వారా జరాసంధుడు తిరిగి వెళ్ళి తన సేనాబలాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు అని అనుకున్నాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు ఈ రీతిగా ఆలోచించే సమయంలో సారథులతోనూ, ఆయుధములతోనూ, ధ్వజములతోనూ, ఇతర సామగ్రితోనూ కూడినట్టి 2 అద్భుతమైన రథాలు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఆ దేవదేవుని కొరకు అరుదించాయి. 2 రథాలు తన ముందు నిలవడం చూసిన శ్రీకృష్ణుడు తన అగ్రజుడైన సంకర్షణునితో ఈ విధంగా పలికాడు. సోదరా ఆర్యశ్రేష్ఠ, నీవు విశ్వేశ్వరుడు. ప్రత్యేకంగా నీవు యదువంశ సంరక్షకుడు. యదువంశీయులందరూ ఇప్పుడు జరాసంధుని సేనలకు భయపడుతున్నారు. వారిప్పుడు అతి దుఃఖితులై ఉన్నారు. వారికి నీవు రక్షణను ఇవ్వవలసింది. ఆయుధాలతో నిండిన నీ రథము కూడా ఇక్కడ ఉన్నది. వెంటనే నీ రథములో ఆసీనుడవై ఈ శత్రుసేనా బలాన్ని పూర్తిగా వధించమని అర్థిస్తున్నాను. ఇటువంటి అనవసరమైన జగడాలమారి సేనలను నశింపచేసి భక్తులను రక్షించడానికే మనమిద్దరం ఈ ధరణిపై అవతరించాం. కార్యసాధనకు మనకిప్పుడు అవకాశం లభించింది కాబట్టి వెంటనే దీనిని నిర్వహిద్దాం అని అన్నాడు. ఎవరెవరిదన్నారు? ఈ విధంగా దాశార్హ వంశులైన బలరామకృష్ణులు ఇద్దరు జరాసంధుని సేనంతటిని నశింపజేయడానికి నిర్ణయించుకున్నారు. కృష్ణ బలరాములు కవచాలను ధరించి రథములు అధిరోహించారు. కృష్ణుని రథానికి దారుకుడు సారథిగా ఉన్నాడు. కొలది సైన్యముతోనే వారిద్దరూ మధురాపురము వెలుపులకు వచ్చి శంఖాలను పూరించారు. ఆశ్చర్యం ఏమిటంటే ఎదుటి పక్షములో అపారమైన సేన ఉన్నప్పటికీ శ్రీకృష్ణుని శంఖనాదము వినగానే వారి గుండెలు ఎదిరాయి. కృష్ణ బలరాములను చూడగానే జరాసంధునికి కొంత జాలి కలిగిందట. ఎందుకంటే వారు అతనికి వరుసకు మనుమలే అవుతారట. చూడండి, అంతే కదా. ఎందుకని? కంసుడు మేనమామ, మేనమామకి మామగారు ఏమవుతాడు? తాత అవుతాడా లేదా? కాబట్టి అందుకే జరాసంధుడు కృష్ణ బలరాములను చూసి జాలిపడ్డాడు. అరే వీళ్ళు నాకు వరుసకు మనుమలు అవుతారని చెప్పి అనుకున్నాడు. అతడు ప్రత్యేకంగా శ్రీకృష్ణుని పురుషాదమ అని సంబోధించాడు, అంటే పురుషులలో హీనుడని. నిజానికి శ్రీకృష్ణుడి వేదవాంగ్మయములో పురుషోత్తముడని తెలియబడినాడు. పురుషోత్తముడు అంటే పురుషులలో మహోన్నతుడని. శ్రీకృష్ణుని పురుషోత్తమునిగా సంబోధించే ఉద్దేశం జరాసంధునికి లేదు. అయినా పురుషాదముడనే పదానికి ఇతర పురుషులందరినీ తన ముందు అదములుగా చేసేవాడు అనే అర్థం వచ్చేటట్లు ఆచార్యులు వివరణ ఇచ్చారట. చూడండి, అంటే కృష్ణుని ఏ పదం సంబోధించినా మళ్ళీ దాన్ని కీర్తించేటట్టుగా వినియోగించవచ్చు అనమాట. పురుషాదమ అంటే ఇతర పురుషులందరినీ అదములుగా చేసేవాడు అని ఆచార్యులు చెప్పారట. నిజానికి దేవాది దేవునికి ఎవడునూ సమానుడు కానీ అధికుడు కానీ కాజాలడు. కృష్ణ బలరాముల వంటి వారితో యుద్ధము చేయడం తనకు మహా అవమానకరమని జరాసంధుడు అన్నాడు. చూడండి, ఏమిటి వీళ్ళిద్దరితో నేను యుద్ధం చేసేది, నాకు అవమానం ఇది.
ఎందుకంటే వీళ్ళు నాకు మనవల వరుస వాళ్ళు, పైగా అదములు వీళ్ళతో నేనేమిటి యుద్ధం చేసేది అనుకున్నాడట. శ్రీకృష్ణుడు కంసుని వధించిన కారణంగా జరాసంధుడు అతనిని ప్రత్యేకించి బంధుహంతకుడా అని సంబోధించాడు. కంసుడు తన పలువురు మేనలండ్రులను చంపాడు, అయినా జరాసంధుడు దానిని పట్టించుకోలేదు. చంపాడా లేదా కంసుడు? ఎంతమందిని చంపాడు? దేవకి యొక్క పుత్రులను చంపాడు కదా. కానీ దాన్ని జరాసంధుడు పట్టించుకోలేదు. కృష్ణుడిని తిడుతున్నాడు, ఏమని? బంధుహంతకుడా అని చెప్పుకుంటున్నాడు. కానీ కృష్ణుడు తన మేనమామను చంపాడు కాబట్టి ఆ దానవుడు విమర్శించడానికి ప్రయత్నించాడు. దానవ వ్యవహారమే ఈ రీతిగా ఉంటుంది. మనం చూస్తుంటాం చాలాసార్లు చాలామంది గొడవ పడుతుంటారు. వాళ్ళు చేసిన తప్పుల గురించి అసలు ఒక మాట కూడా మాట్లాడరు. వాళ్ళు 100 తప్పులు చేస్తారు, కానీ అది మనం అడగకూడదు. కానీ మనం ఏదైనా ఒక తప్పు చేసినట్టుగా అనిపించింది అనుకోండి, దాన్ని ఒక పెద్ద రాద్ధాంతం చేస్తారనమాట. ఇది ఎవరి లక్షణం? ఇది అసురుల యొక్క లక్షణం. దానవులు తమ దోషాలను, తమ బంధువుల దోషాలను పట్టించుకోక తమ శత్రువుల దోషాలను ఎన్నడానికి యత్నిస్తారు. క్షత్రియుడవు కావని పలుకుతూ కూడా జరాసంధుడు శ్రీకృష్ణుని విమర్శించాడు. నువ్వు క్షత్రుడివి కాదు, నువ్వు ఎవడవు? నువ్వు వైశ్యుడివి అని చెప్పన్నాడు. శ్రీకృష్ణుడు నందునిచే పెంచబడ్డాడు కనుక వైశ్యుడే గాని క్షత్రియుడు కాడు. వైశ్యులను సాధారణంగా గుప్తా అని పిలుస్తారు. గుప్తా అనే పదానికి దాచబడినది అనే అర్థం ఉన్నది. కనుక శ్రీకృష్ణుడు నందమహారాజు చే దాచబడినాడు, పెంచబడినాడు. మేనమామను చంపాడని, క్షత్రియుడు కానేకాడని, బాల్యంలో దాక్కున్నాడని పలుకుతూ జరాసంధుడు కృష్ణుని పట్ల 3 దోషాలు ఎత్తి చూపాడు. కృష్ణుడిలో 3 దోషాలు ఉన్నాయని చెప్పాడు. ఏమిటా 3 దోషాలు? మొదటిది క్షత్రియుడివి కాదు ముందు. రెండోది నువ్వు ఏమన్నాడు? మేనమామని చంపావు. 3 బాల్యంలో దాక్కున్నావు. చూడండి 3 దోషాలు. తర్వాత అతడు బలరాముని వైపుకు తిరిగి పలుకుతూ, బలరామ, నీకు ఇష్టమైతే నాతో యుద్ధం చేయవచ్చు. ధైర్యము ఉంటే నా బాణాలచే మరణించి ఆ విధంగా స్వర్గాన్ని పొందడానికి వేచి ఉండు అన్నాడు. యుద్ధము చేసేటప్పుడు క్షత్రియుడు 2 విధాలుగా లాభాన్ని పొందుతాడని భగవద్గీతలో చెప్పబడింది. అతడు యుద్ధంలో గెలిస్తే విజయ ఫలాన్ని భోగిస్తాడు, ఒకవేళ యుద్ధంలో మరణిస్తే స్వర్గానికి చేరుతాడు. జరాసంధుని మాటలను వినిన శ్రీకృష్ణుడు అతనికి సమాధానము చెబుతూ, జరాసంధ, వీరులు అధికముగా మాట్లాడక తమ పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. నీవు అధికముగా మాట్లాడుతున్నావు కాబట్టి ఈ యుద్ధములో నీ మరణము తథ్యమైనట్లు కనిపిస్తుంది. చావబోయేవాడు లేదా చింతాపూర్ణుడైన వ్యక్తి మాటలను వినడం వ్యర్థము కనుక మేమిక నీ మాటలను పట్టించుకోమని అన్నాడు. చావబోయేవాడు చింతాపూర్ణుడైన వ్యక్తి యొక్క మాటలను వినడంలో అర్థం లేదట, అందుకే నీ మాటలు మేము పట్టించుకోమన్నాడు. అప్పుడు జరాసంధుడు మహాసైన్యముతో శ్రీకృష్ణుని చుట్టుముట్టి యుద్ధానికి సిద్ధపడ్డాడు. మేఘాల చేత, ధూళి చేత సూర్యుడికి కప్పబడినట్లు జరాసంధుని మహాసేనాబలముచే పరమసూర్యుడైన శ్రీకృష్ణుడు అప్పుడు కప్పబడిపోయాడు. కృష్ణ బలరాముల రథాలు వరుసగా గరుడ తాళధ్వజాంకితమై ఉన్నాయి. చూడండి, గరుడ తాళధ్వజాంకితమై ఉన్నాయి. గరుడ అంటే గరుడ పక్షి, తాళధ్వజం అంటే తాటి చెట్టు ముద్ర ఉంటుందన్నమాట. ఇప్పటికీ మీరు చూస్తే ఈ దుబాయ్ రాజుల యొక్క జెండాపై ఏముంటుంది? ఖర్జూర చెట్టు ఉంటుందన్నమాట. చూసారు మీరు ఎప్పుడైనా? ఖర్జూర చెట్టు, ఈత చెట్లు ఉంటాయి. అలాగే కృష్ణుని యొక్క పతాకంపై తాడి చెట్టు ఉందట. మధురాపుర వనితలు అద్భుతమైన యుద్ధాన్ని చూడడానికి ఇళ్లపైన, ప్రాసాదాలపైన, కోట బురుజులపైన చేరారు. చూడండి, వాళ్ళందరికీ ఇప్పుడు అది వినోదం అనమాట. అందరూ మేడలెక్కి చూస్తున్నారు యుద్ధం ఎలా జరుగుతుందని. కానీ కృష్ణుని రథము జరాసంధుని సేనచే చుట్టుముట్టుబడి కనపడకపోయేసరికి వారు భీతి చెందారు. వారిలో కొందరు మూర్ఛితులయ్యారు. జరాసంధుని సేనాబలాన్ని చూసి కృష్ణుడు కూడా ఆశ్చర్యపడ్డాడు. తన చిన్న సేన పీడింపబడము గమనించి ఆ దేవదేవుడు వెంటనే తన శార్ణ్య ధనస్సును ఎత్తిపట్టాడు. తరువాత అతడు అమ్ముల పొది నుండి బాణాలను ఒక్కొక్కడిగా ఎక్కుపెట్టి శత్రువులపై కురిపించాడు. తీక్షణమైన ఆ బాణ పరంపరకు ఏనుగులు, గుర్రాలు, పదాతి సైనికులు నేలకూలారు. జరాసంధుని సేనాబలాన్ని వధించే అగ్నిచక్రములాగా శ్రీకృష్ణుడు కురిపించిన బాణవర్షం గోచరించింది. శ్రీకృష్ణుడు బాణాలను కురిపించగా కుంభములు పగిలి ఏనుగులు నేలకూలాయి. మెడలు తెగి గుర్రములు పతనమయ్యాయి. ధ్వజములు, రధికులు, సారథులతో పాటు రథాలన్నీ ధ్వంసమయ్యాయి. తెగిన భుజములు, తొడలు, మెడలతో దాదాపుగా పదాతి దళమంతా నశించింది. ఈ విధముగా వేల కొలది ఏనుగులు, గుర్రాలు, సైనికులు మరణించారు. వారందరి రక్తము నదిలాగా ప్రవహించింది. ఆ నదిలో సైనికుల తెగిన భుజములు సర్పాల వలె, తెగిన తలలు తాబేళ్ల వలె గోచరించాయి. మృతగజముల దేహాలు చిన్న ద్వీపాలుగా కనిపించాయి. చచ్చిన గుర్రాలు స్వరచేపలను పోలాయి. భగవత్ సంకల్పముచే అన్నింటితో నిండిన
రక్తపు నది అక్కడ తయారైంది. పదాతి సైనికుల కాళ్ళు చేతులు నానా రకాలైన చేపలలాగా నదిలో తేలసాగాయి. సైనికుల కేశాలు నాచులాగా తేలియాడిందట. చూడండి, సైనికుల యొక్క కేశాలు. సైనికుల ధనస్సులు నదీ తరంగాలను పోలాయి. చూడండి, ధనస్సులు ఎలా ఉంటాయి, వరుసగా కొట్టుకెళ్తుంటే నదీ తరంగాల్లో ఉన్నాయట. సైనికులు సేనాధిపతుల ఆభరణాలు రక్తపు నదిలోని రాళ్లను కంకరను పోలేయట. సైనికులు సేనాధిపతుల ఆభరణాలు రక్తపు నదిలోని రాళ్లను కంకరను పోలాయి. సంకర్షణుడని కూడా తెలియబడే బలరాముడు తన హలాయుధముతో ఎంత విరోచితముగా పోరాడాడంటే కృష్ణునిచే తయారు చేయబడిన రక్తపు నది పొంగసాగింది. ఘోరము భయానముకలైన సన్నివేశాన్ని చూసి పిరికివారు అతిభీతులయ్యారు. వీరులు కృష్ణ బలరాముల శౌర్యము గురించి తమలో తాము గొప్పగా చెప్పుకోసాగారు. జరాసంధుడు అనంతమైన సేనాసాగరముతో వచ్చినప్పటికీ కృష్ణ బలరాములు చేసినట్టు యుద్ధము పరిస్థితిని అంతటిని సామాన్య యుద్ధానికి అతీతముగా అత్యంత భీకరముగా మార్చివేసింది. సామాన్యమైన బుద్ధి గలవారు అది ఎట్లా జరిగిందో ఊహించలేరు. కానీ అటువంటి కలాపాలను భగవల్లీలలుగా అంగీకరించినప్పుడే ఇదంతా అర్థమవుతుంది. భగవత్ సంకల్పానికి ఏదైనా సాధ్యమే. భగవంతుడు కేవలము తన సంకల్ప మాత్రముచే జగత్తును సృష్టించి పోషించి లయింపజేస్తాడు. శత్రువుతో పోరాడుతున్నప్పుడు అటువంటి విధ్వంసకర సన్నివేశాన్ని అతడు సృష్టించడం ఏమాత్రం విచిత్రం కాదు. అయినా కృష్ణ బలరాములు సాధారణ మానవులు వలె జరాసంధునితో పోరాడిన కారణంగా అదంతా అద్భుతముగా గోచరించింది. సైనికులందరూ మరణించగా జరాసంధుడు ఒక్కడే మిగిలాడు. దానితో పాటు నిక్కముగా అతడు అతి దుఃఖితుడయ్యాడు. వేరొక సింహముపై దాడి చేసినట్లు వెంటనే శ్రీ బలరాముడు మహాబలముతో వారిని పట్టుకున్నాడు. కానీ వరుణ పాశముతోనూ ఇతర త్రాళ్లతోనూ బలరాముడు అతడిని బంధించబోయే సమయంలో శ్రీకృష్ణుడు వారించాడు. ఆ దేవాది దేవుని మనస్సులో భవిష్యత్ ప్రణాళికలు ఎన్నో ఉన్నాయి. అందుకే అతడు జరాసంధుని విడిచిపుచ్చాడు. మహాయోధుడైన జరాసంధుడు అప్పుడు సిగ్గుపడ్డాడు. తన రాజపదవిని విడిచి అడవికి పోయి కఠోరమైన తపోధ్యానాలలో నిలవాలనుకున్నాడు. అయినా ఇంటికి తిరిగి వచ్చే సమయంలో రాచబంధువులు ఆ ఏకాంతవాసమునకు పోవద్దని, భవిష్యత్తులో తిరిగి కృష్ణునితో యుద్ధము చేసేందుకు బలాన్ని చేకూర్చుకోమని అతనికి సలహా ఇచ్చారు. అడవికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. వాస్తవంగా యదురాజుల బలముచే పరాజితుడు కావడం సాధారణముగా అతనికి అసంభవమని, కేవలము దురదృష్ట కారణంగానే ఆ పరాజయం కలిగించిందని ఆ రాజబంధువులు జరాసంధునికి చెప్పారు. చూడండి, అంతేగాని కృష్ణ బలరాముల వల్ల జరిగిందని చెప్పట్లా. నీకేదో టైం బాగోలేదు అందుకే ఇలా అయిందని చెప్పి అంటున్నారు. చూడండి, చాలాసార్లు మనం ఏమైనా తప్పులు చేసామనుకోండి, సరే మనలో ఒక దోషం ఉంది అని అనుకోకుండా సరే టైం బాగోలేదు అనుకుంటాం. చూడండి, అర్థమవుతుంది కదా, అంటే కాలం మీదకి తోసేస్తాం అనమాట లోపాన్ని. అలాగే ఇక్కడ ఏం చేశారు, రాజబంధువులు కూడా జరాసంధునికి నచ్చ చెప్పారు, నీ టైం బాగోలేదులే, దురదృష్టం అని చెప్పాను. ఆ విధంగా వారు అతనిని ఎంతో ప్రోత్సహించారు. నిక్కముగా అతడు విరోచితముగా పోరాడాడని, అతనికి కలిగిన పరాజయము కేవలము పూర్వ దుష్కర్మ ఫలమే కనుక దానిని గంభీరముగా తీసుకోవద్దని వారు చెప్పారు. సరే, పూర్వ దుష్కర్మ వల్ల అది జరిగింది, మంచిదే, కానీ మళ్ళీ దుష్కర్మలు చేయాలని అర్థం లేదు కదా, అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కానీ సరే పూర్వ దుష్కర్మ బాగానే ఉంది, కానీ మళ్ళీ దుష్కర్మలు చేస్తున్నాడు ఎవరు? జరాసంధుడు. అతడు చేసిన పోరాటములో మాత్రం ఎటువంటి దోషము లేదని చెప్పారు. ఈ రకంగా మగధరాజైన జరాసంధుడు తన బలమునంతటిని కోల్పోయి బంధింపబడి తదనంతరము విడుదల కావడం వలన అవమానితుడై తన రాజ్యానికి తిరిగిపోయాడు. ఆ విధముగా శ్రీకృష్ణుడు జరాసంధుని సేనలను జయించాడు. జరాసంధుని సేనతో పోలిస్తే శ్రీకృష్ణుని సేన అల్పంగా ఉన్నప్పటికీ ఆ దేవదేవుని సేన రవ్వంతైనను నష్టపోలేదట. చూడండి, దేవదేవుని సేన నష్టపోలేదు. కాగా మగధరాజు సేన మాత్రం వధించబడింది. శ్రవణం చేసేటప్పుడు చేయకూడని పని ఒకటి ఉంది, ఏమిటది? జపం చేయడం. కాబట్టి ఈ ప్రవచనం వినేటప్పుడు జపం చేయొద్దు ఎవరు. కొంతమంది జపం చేస్తున్నారు, చూస్తున్నాను నేను. ప్రవచనం జరిగేటప్పుడు చేయకూడనటువంటి పని నామాన్ని జపించడం. ఎందుకంటే శ్రవణం చేసేటప్పుడు జపం చేసామంటే దాని అర్థం ఏంటంటే ఈ శ్రవణం అంత ముఖ్యమైనది కాదు అని అర్థం. అర్థమైంది కదా, లేదా చెప్పేవులే అన్నట్టుగా అనమాట. అర్థమైందా? ఇది లౌకిక భాషలో చెప్పాలి, కాబట్టి ఆ విధంగా చేయకండి. ఈ రకముగా మగధరాజు అయిన జరాసంధుడు
తన బలమునంతటిని కోల్పోయి బంధింపబడి తదనంతరం విడుదల కావడం వలన అవమానితుడై తన రాజ్యానికి తిరిగిపోయాడు. కొన్ని బంధించి తీసుకెళ్ళి చంపేసి ఉంటే అది వేరే విషయం, కానీ వాళ్ళు ఏం చేశారు? చంపలా, అందరినీ చంపేశారు, జరాసంధుని ఒక్కడిని బంధించారు, మళ్ళీ వదిలేశారు. చూడండి, దేవాది దేవుని సేన రవ్వంతైనను నష్టపోలేదు, కానీ మగధరాజు సేన మాత్రము వధించబడింది పూర్తిగా. అప్పుడు స్వర్గలోకవాసులు అతి ప్రసన్నులై దేవదేవుని స్తుతించి అతనిపై పుష్పవృష్టి కురిపించారు. అతని విజయాన్ని గొప్పగా అభినందించారు. జరాసంధుడు తన పురమునకు తిరిగిపోగా మధురాపురము శత్రుదాడి ప్రమాదం నుండి బయటపడింది. మధురాపుర జనులచే విజయోత్సవము ఏర్పాటు చేయబడగా సోత వందేమాగదులు, చక్కని గీతరచనము చేసే కవులు కలిసి శ్రీకృష్ణుని విజయాన్ని కీర్తించారు. విజయానంతరము శ్రీకృష్ణుడి పురములో ప్రవేశించినప్పుడు కొమ్ములు, శంఖములు, దుందువులు మ్రోగబడినాయి. భేరులు, తూర్యములు, వీణలు, వేణువులు, మృదంగములు సంఘటితముగా ధ్వనించి చక్కని ఆహ్వానాన్ని కలుగజేశాయి. నగరమంతా శుభ్రపరచబడి రహదారులలో జలము చల్లబడింది. ఆనందభరితులైన పురజనులు తమ ఇళ్లను, అంగళ్లను ధ్వజతోరణాలతో అలంకరించారు. అనేక చోట్ల బ్రాహ్మణులు వేదమంత్రాలను పఠించారు. ఇదంతా కృష్ణుని ఆహ్వానించడం కోసం. జనులు రహదారులు, మార్గములలో ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. అంటే తోరణాలు అనమాట, ఆర్చిలు అని చెప్పి అంటాం కదా, ఆర్చిలు ఏర్పాటు చేశారు. చక్కగా అలంకరింపబడిన మధురాపురములో శ్రీకృష్ణుడి విజయోత్సవముతో ప్రవేశించినప్పుడు పురవనితలు నానా రకాలైన పూలమాలలను తయారు చేసి ఉత్సవాన్ని మంగళకరము చేశారు. వైదికాచారమును అనుసరించి వారు పెరుగును అంకురములతో కలిపి అక్కడక్కడ చల్లి విజయోత్సవాన్ని మరింత మంగళమయము గావించారు. చూడండి, పెరుగును, అంకురములు అంటే ఏమిటి? మొలకలు, మొలిచినటువంటి గింజలు, వాటితో కలిపి అక్కడక్కడ చల్లారట. దేవాది దేవుడు రహదారిలో నడుస్తున్నప్పుడు వారు విప్పారిన నేత్రాలతో అనురాగపూర్వకముగా వీక్షించి అతనిని అభినందించారు. కృష్ణ బలరాములు రణరంగమున పడినట్టు నానా రకాలైన ఆభరణాలను, మణులను, ఇతర సంపదను జాగ్రత్తగా తీసుకొచ్చి అప్పుడు ఉగ్రసేనుడికి సమర్పించారు. ఎందుకంటే అది ఉగ్రసేనుడు చక్రవర్తిగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి దొరికిన సంపదంతా తీసుకొచ్చి ఉగ్రసేనుడికి ఇచ్చారు. ఉగ్రసేనుడు ఆ సమయంలో యదువంశరాజుగా సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు కనుక శ్రీకృష్ణుడు ఆ విధంగా తన తాతయ్య అయిన అతని పట్ల గౌరవాన్ని ప్రదర్శించాడు. మగధరాజు జరాసంధుడు మధురాపురమును 17 మార్లు అదే రీతిగా అదే సంఖ్యలో గల అక్షౌహిణీల సేనతో ముట్టడించాడు. ఎన్నిసార్లు? 17 మార్లు. అంటే ప్రతిసారి ఎన్ని అక్షౌహిణులు? 23 అక్షౌహిణులు. అంటే సుమారుగా ప్రతిసారి కూడా 100 కోట్లు. అంటే 1700 కోట్ల మందిని కృష్ణుడు సంహరించాడు. చూడండి, అదే విషయం. ప్రతిసారి అతడు నిరుత్సాహముతో ఇంటిదారి పట్టాడు. ప్రతిసారి యదువంశరాజులు అతనిని బంధించడం, తిరిగి అవమానకరంగా విడిచిపెట్టడం, ప్రతిసారి జరాసంధుడు నిర్లజ్జగా ఇంటికి తిరిగిపోవడం జరిగింది. చూడండి, 17 సార్లు కూడా మళ్ళీ బంధించి మళ్ళీ వదిలేశారు. జరాసంధుడు 18వ మారు దాడి చేయడానికి యత్నించే సమయంలో మథురకు దక్షిణ ప్రాంతంలో ఉన్నట్టి ఒక యవనరాజు యాదవుల సంపదకు ఆకర్షితుడై పురముపై దండెత్తాడు. ఒక యాదవరాజు కూడా వచ్చాడు. ఎవరు? ఒక యవనరాజు కూడా వచ్చాడు. కాలయవనుడని తెలియబడే ఆ యవనరాజును నారదుడే దాడికి పురుగొల్పాడట. ఎందుకంటే వాడికి సమయం అయిపోయింది అనమాట. అందుకని నీ అంత రోజు లేడు, వెళ్ళు, నీకు అక్కడికి వెళ్తే పోలి సంపద దొరుకుతుందని రెచ్చగొట్టాడట నారదుడు. చూడండి, దీనికి సంబంధించిన కథ విష్ణు పురాణంలో చెప్పబడింది. యదువంశ పురోహితుడైన గర్గమునిని ఒకమారు అతని బావమరిది పరిహసించాడట. గర్గమునిని బావమరిది వెటకారం చేశాడట. అది విని యదువంశరాజులు అతనిని చూసి నవ్వారట. చూడండి, వెటకారం చేసిన దానికి అతడు కోపించి యదువంశీయులకు అత్యంత భీకరుడుగానయ్యే ఒక వ్యక్తిని తయారు చేయాలని తలచి శివుని ఉపాసించి పుత్రవరాన్ని పొందాడు. చూడండి, అందుకే ఇది చాలా మంచిది కదనమాట. చాలాసార్లు చూస్తుంటాం భక్తుల్లో కూడా ఒక అలవాటు ఏమిటంటే ఎవరైనా ఒక 10 మంది భక్తులు ఏదో చర్చించుకుంటూ ఒక భక్తుడిని ఏమన్నా అన్నాం అనుకోండి, అందరూ అని మిగతా వాళ్ళందరూ నవ్వుతారనమాట. చూడండి, ఆ నవ్వడం అనేది ఏ విధంగానూ మంచిది కాదు. ఒకరిని మందలిస్తున్నప్పుడు లేకపోతే ఒకరితో మనం పరిహాసం చేస్తున్నప్పుడు ఇతరులందరూ ఆ వ్యక్తిని చూసి పరిహాసించారనుకోండి, శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఆ నవ్వే వారికి ఉన్న మంచి లక్షణాలు క్షీణించిపోతాయి. కాబట్టి ఇది ఏ విధంగానూ మంచిది కాదు. కానీ తరచుగా భక్తులు ఆ పని చేస్తుంటారు అనమాట. కాబట్టి అలా పరిహసించారు వాళ్ళు. పరిహసిస్తున్నప్పుడు ఏం చేశాడో అప్పుడు కోపించి యదువంశీయులకు అత్యంత భీకరుడుగానయ్యే ఒక వ్యక్తిని తయారు చేయాలని తలచి శివుని ఉపాసించి పుత్రవరాన్ని పొందాడు. ఆ విధంగా అతడు ఒక యవనరాజు పత్ని గర్భంలో
కాలయవనుని పుత్రునిగా పొందాడట. చూడండి, ఇంతకీ ఎవరు ఈ కార్యం చేసింది? గర్గముని. అదే గర్గముని నందమహారాజు ఇంట్లో కృష్ణుడికి సంస్కారాలు చేశాడు కదా. చూడండి, వారి యొక్క పురోహితుడు ఎవరు? నందమహారాజుకి గర్గముని పురోహితుడు. కానీ అదే గర్గముని ఇప్పుడు ఏం చేశాడు? యాదవ వంశానికి తీవ్రమైనటువంటి దుఃఖాన్ని తెచ్చిపెట్టేటువంటి ఒక వ్యక్తిని తయారు చేయాలని చెప్పి శివుణ్ణి ఉపాసించి పుత్రవరాన్ని పొందాడట. ఆ పుత్రుని ఎలా పొందాడట? అతడు ఒక యవనరాజు పత్ని గర్భంలో కాలయవనుని పుత్రుడిగా పొందాడట. చూడండి, ఆ కాలయవనుడే నారదునితో పలుకుతూ ఈ ప్రపంచంలో అత్యంత బలవంతులైన రాజులెవరు అని ప్రశ్నించినప్పుడు యాదవులే అతి బలశాలురని ముని సమాధానం చెప్పాడు. అది వినగానే కాలయవనుడు మధురా నగరముపై దండెత్తాడు. అదే సమయంలో జరాసంధుడు 18వ మారు పురముపై దండెత్తడానికి సిద్ధమయ్యాడు. చూడండి, ఇద్దరు ఒకేసారి పడ్డారు మధురా నగరం మీద, కాలయవనుడు అలాగే జరాసంధుడు కూడా. కాలయవనుడు తనతో సమయోధుడైన ప్రపంచరాజుతో యుద్ధం చేయాలనే ఉత్సాహంతో ఉన్నను ఎవరూ అతనికి కనిపించలేదు. చూడండి, అంటే వీడికి చేతులు దురదన్నమాట. ఎవరికి? కాలయవనుడికి. మనం చాలామందిని చూస్తుంటే బాగా బలం పోగేసుకున్నవాడు ఏం చేస్తాడు? బాగా డబ్బులు ఎక్కువైపోయిన వాడు రాజకీయాల్లోకి వెళ్దాం అనుకుంటాడు. అవునా కదా? మనం చూస్తుంటాం మన దేశంలో అప్పటి వరకు ఏ క్రికెట్ ఆటగాడు గాను, లేకపోతే వ్యాపారం చేసుకునేవాడు గాను, లేకపోతే ఇంకేమంటారు ఇంకేమున్నాయి మనకి సినిమాల్లోనూ ఇలాగా రకరకాలుగా ఏం చేస్తారంటే చాలామంది, లేకపోతే కొంతమంది ప్రభుత్వ పదవుల్లో ఎంతో కాలం పాటు ఉండవు, చాలా డబ్బు వెనకేసుకుంటారనమాట. ఆ డబ్బు అంతా వెనకేసుకున్న తర్వాత వాళ్ళకి రాజకీయాల్లోకి వెళ్ళాలని అనిపిస్తుంటుంది. అర్థమవుతుంది కదా? అలాగే ఈ కాలయవనుడు ఏం చేశాడు? వాడికి చాలా విపరీతమైన బలం ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు ఈ బలం ఉందో ఏం చేయాలి? వృధా అయిపోకూడదు కదా, ఎవరో వాళ్ళ మీద ప్రయోగించాలి దీన్ని. మరి ఎవరున్నారు నాకు సమవుజ్జీలు ఎవరున్నారు అని అనుకుంటుంటే అప్పుడు నారదుడు ఏమన్నాడంటే, సరే నీకు కృష్ణుడే సరైనటువంటి వాడు, యాదవుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళు సరైన వాళ్ళు అని చెప్పి అన్నాడు. అందుకే కాలయవనుడు ఏం చేశాడు? అతనికి ఉత్సాహం ఉందట, కానీ ఎవరు కూడా కనిపించలేదు యుద్ధం చేయడానికి. అతను కూడా ధర్మాన్ని పాటించాడనమాట. రండి, ఎవరైనా రండి, దెబ్బలాడతానంటే బాబు వద్దులే, మేము మా వల్ల కాదని చెప్పి అందరూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు నారదుడిని అడిగాడు అనమాట, ఏమిటి అసలు ఎవరు కూడా నాతో పోరాడడానికి సిద్ధపడటం లేదు, ఎవరున్నారు నాతో పోరాడడానికంటే? సరే యాదవుల దగ్గరికి వెళ్ళమని చెప్పి. అందుకే మధురాపురము గురించి నారదుడు చెప్పగానే అతడు 3 కోట్ల యవనసేనతో పురమును ముట్టడించాడు. ఇటు 3 కోట్లు, అక్కడ 100 కోట్లు, మొత్తం 103 కోట్ల మంది ఒకేసారిగా వెళ్ళి మధురా నగరంపై పడ్డారు. ఆ విధముగా మధురా నగరము ముట్టడించబడగానే జరాసంధ కాలయవనులనే దుర్జేయమైన శత్రువుల దాడికి భీతిల్లి యదువంశము ఎంతగా దుఃఖిస్తున్నదో శ్రీకృష్ణుడు బలదేవునితో కలిసి ఆలోచించాడు. ఎందుకంటే మాటిమాటికి దాడి జరుగుతుంది. దీనివల్ల మాటిమాటికి జనులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారనమాట. కాబట్టి ఆలోచిస్తున్నాడు. కాల వ్యవధి కూడా తగ్గిపోతుంది. కాలయవనుడు అప్పటికే పురమును అన్ని దిక్కుల నుండి ముట్టడించాడు. ఇక జరాసంధుడు రేపో ఎల్లుండో గత 17 మార్లు చేసిన యత్నములలోని సమాన సంఖ్యలో గల సేనతో రానున్నాడు. చూడండి, 17 సార్లు ఏం చేశాడు? 100 కోట్లతో వచ్చాడు కదా. ఈసారి 1700 కోట్ల మంది తీసుకొస్తున్నాడట. ఎవరు? జరాసంధుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది. జరాసంధుడు రేపో ఎల్లుండో గత 17 మార్లు చేసిన యత్నములలోని సమాన సంఖ్యలో గల సేనతో రానున్నాడు. అప్పటికే 1700 కోట్ల మందిని కృష్ణుడు చంపాడు. మళ్ళీ ఒకేసారి 18వసారి ఏం చేశాడు? ఈసారి 1700 కోట్ల మందిని తీసుకొస్తున్నాడు. కాలయవనుడు అప్పటికే 3 కోట్ల మందిని తీసుకొచ్చాడు. మొత్తం ఎన్ని కోట్ల మంది ఉన్నారు అక్కడ? 2000 కోట్ల మంది. చూడండి, 2000 కోట్ల మంది అక్కడ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు మధురా నగరం చుట్టూ. కాలయవను నుంచి కూడా ముట్టడికి గురి అయినప్పుడు జరాసంధుడు తప్పకుండా మధురను చేజిక్కించుకునే అవకాశం ఉన్నదని శ్రీకృష్ణుడు భావించాడు. కనుక 2 కీలక విషయాల దృష్ట్యా మధురపై దాడి జరగకుండా ముందు రక్షణ చర్యలు తీసుకోవడం ఉత్తమమని అతడు ఆలోచించాడు. తాము కాలయవనునితో ఒక చోట యుద్ధము చేసేటప్పుడు జరాసంధుడు ఇంకొక చోట నుండి యదువంశముపై దాడి చేసి ప్రతీకారం తీర్చుకోగలడు. జరాసంధుడు అతి బలవంతుడు. ఇప్పటికే 17 మార్లు పరాజితుడై అతడు కసితో యదువంశీయులందరినీ వధించవచ్చును, లేదా బందీ చేసి తన రాజ్యానికి తీసుకుని పోవచ్చును. అందుకే శ్రీకృష్ణుడు
నరపశువుకు అంటే మానవుడే కానీ దానవుడే కానీ ఎవరికి కూడా దుర్భేద్యమైనట్టి పురమును నిర్మించాలని సంకల్పించాడు. ఇలా కాదు, ఏదైనా ఒక కొత్తగా ఒక పురము, ఒక ప్రదేశాన్ని, ఒక నివాస స్థలాన్ని నిర్మించాలని సంకల్పించాడు. బంధువులందరినీ ఆ కోటలో ఉంచి తాను నిశ్చింతగా శత్రువుతో యుద్ధం చేయవచ్చునని అతడు ఆలోచించాడు. పూర్వము ద్వారక కూడా మధురా రాజ్యంలోని భాగమే అయినట్లు కనిపిస్తున్నది. అంటే పూర్వం ద్వారక కూడా మధుర రాజ్యంలోని భాగమే, ఎందుకంటే మొత్తం అదంతా కూడా ఒకే రాజు పాలించేవారు అనమాట. శ్రీకృష్ణుడు ద్వారకను సముద్ర మధ్యమును నిర్మించాడని భాగవతములో చెప్పబడినది. కృష్ణ నిర్మితమైన ఆ దుర్గపు అవశేషాలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయి. రూపల్ వారు చెప్తున్నారు. మొట్టమొదట శ్రీకృష్ణుడు 96 చదరపు మైళ్ళ విస్తీర్ణము గల ప్రాంతము చుట్టూ బలమైన గోడను సముద్రము మధ్య నిర్మింపజేశాడట. చూడండి, ముందు గోడ కట్టాడు. అత్యంత అద్భుతమైన ఆ నిర్మాణాన్ని విశ్వకర్మ నిర్వహించాడు. సముద్రములో అటువంటి దుర్గ నిర్మాణాన్ని ఏ సాధారణ శిల్పి చేయలేడు. కానీ దేవతల శిల్పి అయిన విశ్వకర్మ విశ్వములో ఎచ్చోటనైనా అంతటి అద్భుతమైన నిర్మాణమును కావించగలడు. భగవత్ సంకల్పముచే పెద్ద పెద్ద గ్రహాలే భారరహిత స్థితిలో అంతరిక్షములో తేలియాడుతున్నప్పుడు 96 చదరపు మైళ్ళ విస్తీర్ణము గల కోట సముద్ర మధ్యంలో నిర్మింపబడడం ఏమాత్రము అద్భుతము కాదు. కాబట్టి ద్వారక మునిగిపోయినటువంటి ద్వారక యొక్క విస్తీర్ణం ఎంత? 96 చదరపు మైళ్ళు, అంటే 94 స్క్వేర్ మైల్స్ అనమాట. అంటే ఒక మైల్ అంటే ఎంత? ఎన్ని కిలోమీటర్లు? ఎంత? సరే, అంతటి విస్తీర్ణం అది నిర్మించబడింది. సముద్రము నడుమ క్రొత్తగా చక్కగా నిర్మించబడిన నగరము రహదారులను, వీధులను, ఉపమార్గములను కలిగి ఉన్నదని శ్రీమద్భాగవతంలో చెప్పబడినది. అన్నీ ఉన్నాయి ఆ నగరంలో. ఒకసారి మనం చూస్తుంటాం, సముద్రాల్లో పెద్ద పెద్ద ఓడలు వెళుతుంటాయి. ఆ ఓడల్లో ఒక నగరం ఉంటుందన్నమాట. అందులోనే మళ్ళీ హెలికాప్టర్లు, విమానాలు దిగడానికి ల్యాండింగ్ ఉంటుంది, లాంచ్ ప్యాడ్లు ఉంటాయి. అలాగే అక్కడే ఓడలోనే మళ్ళీ ఏమంటారు, ఈత కొలనులు ఉంటాయి చూడండి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి అక్కడే మళ్ళీ. ఇవన్నీ ఉంటాయి పెద్ద పెద్ద ఓడల్లో. అలాగే కృష్ణుడు ఏం చేశాడు? ఒక నగరాన్ని నిర్మించాడు అనమాట. రహదారులను, వీధులను, ఉపమార్గములను కలిగి ఉన్నదని శ్రీమద్భాగవతంలో చెప్పబడినది. చక్కగా ఏర్పాటు చేయబడిన ఉద్యానవనాలు, కల్పవృక్షాలతో నిండిన ఉపవనాలు కూడా అక్కడ ఉన్నాయి. కల్పవృక్షాలు ఉన్నాయట, పైగా మామూలు వృక్షాలు కాదు. ఈ కల్పవృక్షాలు భౌతిక జగత్తులోని సాధారణ వృక్షాల వంటివి కావు. అవి కేవలం ఆధ్యాత్మిక జగత్తులోనే కనపడతాయి. శ్రీకృష్ణుని పరమ సంకల్పముతో ఏదైనా సాధ్యపడుతుంది. ఆ విధంగానే కృష్ణ నిర్మితమైన ద్వారకాపురములో అటువంటి కల్పవృక్షాలు నాటబడ్డాయి. ఆ పురము పెక్కు ప్రాసాదములతో, గోపురాలతో నిండి ఉంది. ఈ గోపురాలు ఇప్పటికీ పెద్ద పెద్ద ఆలయాలలో మనకు కనిపిస్తాయి. వాటిని ఎంతో ఎత్తుగా చక్కని శిల్పకళతో నిర్మిస్తారు. అటువంటి ప్రాసాదాలలో, ముంగిళ్లలో స్వర్ణ కలశాలు ఏర్పాటు చేయబడినాయి. ముంగిళ్లలో, ప్రాసాదాలపైన జలపూర్ణ కలశాలు ఏర్పాటు చేయడము మంగళ సూచకముగా భావించబడుతుంది. చూడండి, ఏం చేయాలంటే భవనాల్లో, ముంగిళ్లలో అంటే ఇంటి ముందు వసారాలో స్వర్ణ కలశాలు ఏర్పాటు చేయబడ్డాయట. ఎందుకంటే ముంగిళ్లలో, ప్రాసాదాల పైన జలపూర్ణ కలశాలు ఏర్పాటు చేయడం మంగళ సూచకం అని చెప్పుకుంటున్నారు. దాదాపు అన్ని భవంతులు ఆకాశాన్ని చుంబించేటంత ఎత్తుగా ఉన్నాయి. ఆకాశ హర్మ్యాలు, స్కై స్క్రాపర్స్ అనమాట అన్నీ కూడా. చూడండి, ప్రతి ఇంటిలోనూ క్రింది భాగములో ధాన్య నిలువ కొరకు బంగారు, వెండి భాండములు ఉన్నాయి. చూడండి, బంగారపు, వెండి భాండాల్లో ధాన్యాన్ని నిల్వ చేసేవారట. చూడండి, గదులలో పలు బంగారు జలభాండములు కూడా ఉన్నాయి. శయ్య గదులు మణిమయములై ఉండి నేల మహామరకతమణి ఖచ్చితమై ఉన్నది. యదువంశీయుల ఆరాధ్యమైన విష్ణువు ప్రతి ఇంటిలోనూ ప్రతిష్ఠితమై ఉన్నాడు. చూడండి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రులకు వారి వారి నివాస గృహాలు ఏర్పాటు చేయబడినాయి. భగవద్గీతలో పేర్కొనబడినట్టు వర్ణ వ్యవస్థ అప్పటికే నెలకొనినట్లు గోచరిస్తున్నది. నగరము మధ్య ఉగ్రసేనుని కొరకు ప్రత్యేకమైన నివాసం ఏర్పాటు చేయబడింది. అన్ని భవంతులలో కల్లా అది అత్యంత దేదీప్యమానముగా కనిపించింది.
శ్రీకృష్ణుడు తనకు నచ్చినట్లు ఒక పురమును నిర్మించడం చూసిన ఇంద్రుడు పారిజాత వృక్షాన్ని సుధర్మ అనే సభను సమర్పించాడు. ఆ సభ యొక్క విశేష గుణం ఏమిటంటే దాని యందు నిలిచేవాడు ముసలితనము వలన కలిగే బలహీనతకు నిస్సత్తువుకు లోనుగాడు. మనోవేగముతో చరించేది, నల్ల చెవులు తప్ప దేహమంతటా ధవళవర్ణముతో ఉన్నది అయిన అశ్వాన్ని వరుణుడిచ్చాడట. చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బహుమానం ఇచ్చారు. ఇప్పుడు చూడండి, మనకి గృహప్రవేశం జరిగేటప్పుడు ఏం చేస్తారు, బంధువులందరూ ఏం చేస్తారు, రకరకాల బహుమానాలు తీసుకొస్తారు కదా. అలాగే ఇంద్రుడు ఏం చేశాడు, ఒక సభాభవనాన్ని ఇచ్చాడు. అలాగే పారిజాత వృక్షాన్ని కూడా ఇచ్చాడు ఇంటి పెరట్లో. అలాగే వరుణుడు ఏం చేశాడు, మనోవేగంతో వెళ్ళేది, నల్ల చెవులు తప్ప దేహమంతా కూడా ధవళవర్ణంతో ఉందట. అలాంటి ఒక అశ్వాన్ని ఇచ్చాడు. దేవతల కోశాధిపతి అయిన కుబేరుడు అష్టనిధులను సమర్పించారట. ఈ ప్రకారంగా దేవతలందరూ తమ శక్తి అనుసారం నానా రకాలైన కానుకలను సమర్పించారు. 33 దేవతలలో ప్రతి ఒక్కరికి ఒకానొక విశ్వపాలన కార్యం అప్పచెప్పబడింది. భగవంతుడే తనకు నచ్చిన రీతిలో పునర్నిర్మాణము చేపట్టినందున దేవతలందరూ నానా రకాలైన కానుకలను సమర్పించి ద్వారకాపురిని విశ్వములో అద్వితీయమైనదిగా చేశారు. నిస్సందేహముగా అసంఖ్యాకమైన దేవతలు ఉన్నప్పటికీ వారిలో ఎవరనూ శ్రీకృష్ణునికి స్వతంత్రులు కారని ఇది నిరూపిస్తుంది. శ్రీ చైతన్య చరితామృతంలో చెప్పబడినట్లు శ్రీకృష్ణుడే పరమ ఈశ్వరుడు, మిగిలిన వారందరూ అతని భృత్యులే. కనుక శ్రీకృష్ణుడే స్వయముగా ఈ జగత్తులో నిలిచినప్పుడు దేవతలందరూ ఈ ప్రకారముగా సేవావకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ ఉపమానాన్ని అందరూ విశేషముగా కృష్ణ భక్తిలో ఉన్నవారు తప్పకుండా అనుసరించి తమ సామర్థ్యమును బట్టి శ్రీకృష్ణుని సేవించాలి. ప్రణాళిక ప్రకారము నూతన నగరము నిర్మింపబడగానే శ్రీకృష్ణుడు మధురాపుర జనులను అక్కడకు చేర్చి శ్రీ బలరాముని మధురాపుర రక్షకునిగా నియమించాడు. తరువాత అతడు అగ్రజునితో సంప్రదించి పద్మమాలాధారి అయి ఆయుధములను ధరింపకనే పురము వెలుపులకు వచ్చి అప్పటికే మధురాపురమును ముట్టడించిన కాలయవనుని కలుసుకున్నాడు. చూడండి, ఇది జరిగింది. ఏం జరిగింది, మొత్తం మధురాపుర జనులందరినీ ద్వారకకు చేర్చేసి బలరాముణ్ణి, అంటే ఖాళీగా ఉన్నటువంటి మధురాపురానికి బలరాముని రక్షణగా నియమించి ఏం చేశాడు, మరి అన్నగారితో సంప్రదించి పద్మమాలాధారి అయి ఆయుధములను ధరింపకనే, అంటే ఆయుధాలు ఏమీ ధరించకుండానే, అంటే ఇక్కడ ఇందులో ఏదో విశేషం ఉందన్నమాట. అంటే యుద్ధం చేయకపోవడం లేదు ఇప్పుడు స్వామి. పురము బయటకు వచ్చి అప్పటికే మధురాపురమును ముట్టడించిన కాలయవునని కలుసుకున్నాడు. శ్రీకృష్ణునిచే ద్వారకానగర నిర్మాణము అను దశమ స్కందములోని 50వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे.
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Jai 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 Prabhupada, 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 Jaya Jaya Prabhupada. హరినామ సంకీర్తనకి ఇప్పుడు అందరికీ ప్రసాద వితరణ జరుగుతుంది. అందరూ కూడా ప్రసాదం స్వీకరించండి. ఈలోపు తరువాతి కార్యక్రమం తెలియజేస్తారు. హరే కృష్ణ.